హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 42. సో ముందుగా రివ్యూలోకి వెళ్ళే ముందర చిన్న రిక్వెస్ట్ అండి. దయచేసి ఎవరెవరు వీడియోస్ అయితే చూస్తున్నారో 100 200 మెంబర్స్ ఎనీవన్ ఈజ్ ఫైన్, వాళ్ళైతే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కాస్త సపోర్ట్ వస్తుంది. లైకులతోటే రీచ్ అయితే వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే కనుక చేసుకోండి. అరౌండ్ 45% సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నారు. సో దయచేసి వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, మాకు కాస్త సపోర్ట్ అందించండి. సో వీడియో లోపలికి వెళ్ళిపోతే కనుక ఎపిసోడ్ రివ్యూలోకి ఫస్ట్ అయితే నాగార్జున గారు ఎంట్రీ వచ్చారు. అలాగే ఆడియన్స్కి ఓటింగ్ మీటర్స్ ఇచ్చి అని చెప్పి వాళ్ళకి చేత థమ్స్ అప్ థమ్స్ డౌన్ అన్న ఒక ఆట అయితే ఆడిద్దామని బిగ్ బాస్ అనుకున్నారనమాట. కాకపోతే ఈరోజు ముందరైతే నాగార్జున గారి డ్రెస్సింగ్ ఎందుకో నాకు నచ్చలేదండి. ఆయనకి అది కలర్ఫుల్గా లేదు. మేబీ రేపు ఈవెంట్కి కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా ఈరోజు అంత చేయలేదేమో అనిపించింది అనమాట. ప్లస్ హడావిడిగా కూడా అనిపించారు కొన్ని చోట్ల. ఏంటా అన్నది చెప్పుకుందాం అనమాట. సో ఇంకా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి ప్లీజ్, కాస్త లైక్ అయితే అందించండి అనమాట. దాని తర్వాత ఇంకా ఫస్ట్ అయితే కనుక దివ్య సాటర్డే ఎపిసోడ్కి వెళ్ళే ముందర ఫ్రైడే ఏం జరిగిందో చూద్దామని చెప్పారు. సో దివ్య వర్సెస్ ఆయిషా జరిగింది. సో ఇది యాక్చువల్గా ఏంటంటే రెండు రకాలుగా ఆలోచిస్తానండి. ఇందులో ఇద్దరిది 50-50% తప్పు ఉందని నేను చెప్తాను. ఇక్కడ ఆయిషాదే ఎక్కువ తప్పేమీ లేదు దివ్యతో పోలిస్తే. ఎందుకంటే ఆయిషా మామూలు కాలుస్తోంది, దివ్య చెప్తోంది అనమాట, అలా కాల్చద్దు, మాడిపోతే కష్టం అయిపోతుంది, 16 మందికి ఇది ఇవ్వాలి అంటే కాస్త చెప్పు, కొద్దిగా తగ్గించి అని ఏదైనా చెప్తే తను తెలుసుకుంటుంది. లేదు మీ ఇంటికి వచ్చి చెప్తాను బయటకు వెళ్ళిన తర్వాత అంటే ఎందుకు అదంతా జస్ట్ ఇంకా వాళ్ళు ఇప్పుడే 1 డే అయింది, వద్దు అలా మాడిపోతే ఇదని చెప్పి నువ్వు తీసుకుని ఇదిగో ఇలా కాల్చు ఇలా చెయ్యి అని చెప్పచ్చు. చెప్పాలన్న ధ్యాస ఉంటే, అది లేకుండా ఇంకా ఏదో ఒకటి చెప్పుకుంటూ బయటకు వచ్చిన తర్వాత చెప్తానంటే అది ఎవరికైనా ట్రిగ్గర్ పాయింట్ అవుతుంది. సో అక్కడైతే దివ్యాదే తప్పని నేను అంటానండి. ఆయిషాకేమో ఇంకా ఆమె అతి ఎలాగైనా అరుపులు అరవడం ఇదంతా చేస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా అదే అదునుగా తీసుకుని బయటకు వెళ్ళి చెప్పి ఎలాగా అన్నది క్రియేట్ చేద్దాం అన్నట్టుగా అనమాట. అందు గురించే చపాతి మాడింది వస్తే ఇదిగో ఇది ఎవరు మార్చారో చూడు ఇది అని చెప్పి సుమన్ అన్న మార్చాడని తర్వాత సుమన్ చేశారు అన్న తెలుసుకున్న తర్వాత అయితే కనుక కామ్ అయిపోయింది. లేకపోతే కనుక ఇంకా అది సుమన్ కాదు దివ్యానే చేశారు అంటే కనుక ఇంకా ఫుల్ గొడవ అయితే రైస్ చేసేదన్నమాట. సో అక్కడ దాని తర్వాత రైస్ చేయడం టాపిక్ ఆర్ వాట్ ఎవర్ క్రియేట్ చేసిన ఇష్యూ క్రియేట్ చేయడం అయితే కనుక అక్కడ ఆయిషాది అయితే తప్పు ఉందనమాట. బట్ స్టార్టింగ్ అయితే దివ్యాదే తప్పని నా ఉద్దేశం. ఇంకా డిమాండ్ ఏమో కూడా అది అంత డిమాండ్ ఏమి ఇక్కడ ఏమి తప్పేం జరగలేదండి. కర్రీ వేసుకుంటుంటే కర్రీ కనిపించదు, అటు సైడ్ నుంచి చూస్తున్నప్పుడు గిన్నెలో కనిపించలేదు. బట్ ఎవరైనా వేసుకుంటున్నప్పుడు ఆగండి ఆగండి అంటే కనుక అందులో తను ఆ ముందరే ట్రిగ్గర్ అయ్యి దివ్యతో కొద్దిగా ఉన్నప్పుడు తను అక్కడే కొద్దిగా అంటే తను అక్కడే ఉన్నాడో లేదో నాకు గుర్తుకులేదు కానీ బట్ అది అన్ని ఇంక ఇది అయ్యేసరికి ట్రిగ్గర్ అయిపోయింది ఆయిషా అనిపించింది అనమాట. ఆయిషా వచ్చి సారీ కూడా చెప్తుంది దివ్యకి. ఓకే గుడ్, వాళ్ళిద్దరు ఆ సారీ కూడా చెప్పుకున్నారు. మరి యాక్సెప్టెన్స్ ఉంటుందా లేకపోతే నెక్స్ట్ రేపు ఎప్పుడైనా నామినేషన్స్లో అవి తీసుకుని వచ్చేస్తారా అన్నది మనకైతే తెలియదు. ఇంకా దాని తర్వాత వాళ్ళకి ఒక ప్రమోషన్ టాస్క్ ఏదో జరిగిందండి, హెరిటేజ్ టాస్క్. నాకు అది చూడడానికి కుదరలే, నేనైతే స్కిప్ చేసేసాను. ఎవరు గెలిచారా ఏంటా అన్నది కూడా నేను చూడలేదు. దాని తర్వాత ఇంకా నాగార్జున గారు మళ్ళీ వచ్చి ఇంకా సాటర్డే ఎపిసోడ్లోకి వెళ్ళినప్పుడు కింగ్స్ అండ్ క్వీన్స్ టాస్క్ పెట్టారు. ఇదేమీ లేదండి, వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఆర్ వాట్ ఎవర్ జరిగిన సంఘటనలు ఇవన్నీ వీడియోస్ వేసి చూపించి అందులో వాళ్ళ యొక్క పర్సెప్షన్ కనుక్కుని అది కరెక్ట్గా ఉందా లేదా అని ఆడియన్స్ చేత ఓటింగ్ అయితే వేయించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బి హానెస్ట్, ఈ ఆడియన్స్ ఏంటంటే అక్కడున్న జనాలు మహా అయితే ఒక 30-40 మెంబర్స్ ఉంటారండి. వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా అన్నది హౌస్ మేట్స్ తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు అందరూ ప్లస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే బిగ్ బాస్ ఆడాలి అనుకున్న గేమ్ ఆడించవచ్చు. అంటే ఎలాగైనా ఓటింగ్ మీటర్లో నా థమ్స్అప్, నేను ఇప్పుడు ఓటింగ్ నేను పాజిటివ్ నొక్కినా కూడా అక్కడ నెగిటివ్ రావచ్చు. ఏంటి ఇంతమంది కొట్టారని నేను ఒక్కడిని పాజిటివ్ కొట్టాను అనుకున్నా కూడా చెప్తున్నా అలాగ ఉంది అనుకుంటే కనుక. సో అంటే దాదాపుగా అంత మార్చేస్తారని కాదు కానీ బట్ అట్లీస్ట్ కొద్దిగా మారుతుంది అన్నది నా యొక్క ఉద్దేశం అనమాట. సో అదంతా కూడా బిగ్ బాస్ చేతుల్లోనే ఉంది. జస్ట్ తను టీఆర్పీ స్టంట్ కోసం ఏదైనా చేసుకోవచ్చు అనమాట. సో అది అంత కన్సిడర్ చేసి వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా జరిగింది అనుకుని తీసుకుంటే కనుక పక్కలో హౌస్ మేట్సే కాలేస్తారు అన్నట్టు. సో అందుంచే వాళ్ళ ఆటతో కన్ఫ్యూజ్ అయితే అవుతారని నా ఉద్దేశం అనమాట.
ఇంకా ఫస్ట్ అయితే మాధురి గారి లేపి ఆమెకి అది కిరీటం పెట్టి ఆమెను అడిగారనమాట హౌస్ మేట్స్ అందరినీ. ఈమెకి ఇచ్చిన పవర్ ఇమ్యూనిటీ ఆర్ నామినేషన్ పవర్, ఇమ్యూనిటీ పవర్, నామినేషన్ పవర్ కాదు, ఇమ్యూనిటీ పవర్ కరెక్ట్గా వస్తుందా లేదా అంటే, సంజన అయితే మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి, అర్థం చేసుకుంటుంది, అటు వాళ్ళకి ఇవ్వాలా ఇటు మాకు ఇవ్వాలా అని ఆలోచించుకునే చేస్తుంది అన్నట్టుగా చెప్పారు. ఇక్కడ సంజన గారు గేమ్ లాగే చెప్పినట్టుగా అనిపించింది. ఇట్స్ నాట్ లైక్ జెన్యున్గా ఆమెకి తెలుసు అన్నట్టుగా చెప్పినట్టుగా నాకైతే ఏమనిపించలేదు. మాధురి ఎవరికైనా హెల్ప్ చేస్తుందేమో ఎవరైనా లీస్ట్లో ఉంటే అని చెప్పి ట్రై చేసినట్టుగానే అనిపించింది. సో అలా చూసుకుంటే కనుక సంజన చెప్పింది కరెక్టా కాదా అంటే 60% కాదు అని చెప్పారు. సో ఆబ్వియస్గా సంజన చెప్పింది తప్పు అయిపోయింది. అంటే మెచ్యూరిటీ లేదు తనకి, అర్థం చేసుకోదు, ఎంతసేపు గొడవే ఆడుతుంది మాధురి అన్నట్టు ఆడియన్స్ చెప్పారనమాట. దాని తర్వాత దివ్య అడిగారు, దివ్య ఏమో చెప్పింది అనమాట తనకి వేవరింగ్ నేచర్ అనమాట, అన్నిటికీ అటు ఇటు ఇటు అటు కాలేస్తుంది. సో ఆబ్వియస్గా అరుపులు ఇంకా గొడవలు ఇవిగా ఉంటాయి కాబట్టి ఇలాంటి పర్టికులర్ పవర్ తప్పు చేతులకి ఇవ్వడం తప్పు అని చెప్పడం జరిగిందనమాట. నాగార్జున గారు అయితే క్లియర్గా అయితే అడిగారు అనమాట, అదేంటది ఎందుకు అంత తెలియదు అనుకోవడానికి ఏముంది, అది బిగ్ బాస్ ఇచ్చిన ప్రక్రియ కదా ఇదన్నా కూడా దివ్య చెప్పిన దానికైతే కనుక ఆడియన్స్ అయితే 88% ఎస్ చెప్పారు తనకి ఇవ్వకూడదు అన్నది. సో మాధురికి అయితే ఆ పర్టికులర్ పవర్ అయితే ఇవ్వకూడదని చెప్పి డిసైడ్ అయ్యేసరికి తన పవర్ అయితే లాగేసుకున్నారు. సో ఖచ్చితంగా మాధురి వర్సెస్ దివ్య అవుతుంది అన్నదే చూద్దామండి. ఆబ్వియస్గా వాళ్ళకి అంత ముందు జరిగిన గొడవలు ప్లస్ ఇదొకటి జరిగేసరికి ఇంకా వీళ్ళిద్దరిది రచ్చలేపుతారు అన్నట్టుగానే అనిపించింది. చూడాలి ఎలా ఉంటుందని. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టిని అడిగారు, మాధురి వర్సెస్ కళ్యాణ్కి గొడవల్లో ఎవరిది కరెక్ట్ అని అనుకుంటున్నాం అంటే కనుక మాధురిదే తప్పు సార్, అన్నెసరీగా సీన్ చేసినట్టుగా అనిపించారు అని ఇక్కడ కొద్దిగా నోరు తెరిచి సుమన్ చెప్పడం చాలా హైలైట్గా అనిపించింది. అంటే ఎలాగైనా కూడా కెప్టెన్ అయిపోయాడు, సో ఈ విధంగా న్యూట్రల్గా చెప్పేయకుండా ఎవరు లేదు సార్ ఇద్దరు ఓకే అనుకుని చెప్తే కనుక తప్పు అయ్యేది సుమన్ శెట్టి తరఫున. బట్ క్లియర్గా అయితే కనుక మాధురి తప్పని చెప్పడం బాగుంది అనిపించింది. ఇంక దాని తర్వాత నిఖిల్కి అయితే కనుక పవన్ కళ్యాణ్ ఇమ్ము చెప్పారనమాట తనకి ఆ పవర్ ఉండకూడదు అని చెప్పి. ఇద్దరు కూడా 69%, 87% ఆడియన్స్ కూడా ఏకీభవించారు. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే అంత స్ట్రెంగ్త్ ఉండి తన కెప్టెన్సీ కంటెండర్ అలా ఏదో లాస్ట్ వరకు వచ్చిన వాళ్ళతో కలిపి పోటీ పడి ఆ స్ట్రెంగ్త్ యూజ్ చేసుకుని తను గెలిచేస్తాడు, ఇంతవరకు గేమ్స్ ఆడి వచ్చిన వాళ్ళకి తెలీదు. సో అందునుంచి ఆ స్ట్రెంగ్త్ తోటి ఆ పవర్ ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ ఏం చెప్తారో నాగార్జున ఏం చెప్తారంటే ఆ పర్టికులర్ వీకే కాదు ఎప్పుడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు త్రూ అవుట్ ద సీజన్ అన్నప్పుడు అది నిజంగానే కొద్దిగా అన్ఫేర్లా అనిపిస్తుందండి. సో అందరికీ వచ్చిన తర్వాత ఈయన ఎలాగైనా స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి గెలిస్తే బెస్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ లాస్ట్ స్టెప్ వరకు వెళ్ళి వీళ్ళు ఇంత ఆడి ఒక 8 గేమ్స్ ఆడి అక్కడికి వెళ్ళేసరికి 9th గేమ్లో తనతో పడిందంటే తను 9th గేమ్ ఒక్కటే ఆడి తను గెలిచేసాడంటే ఆబ్వియస్గా ఇటు సైడ్ 8 గేమ్స్ ఆడుకుంటూ వచ్చిన వాడికి అన్ఫేరే అనమాట అది. సో ఆ పవర్ ఇవ్వకూడదంటే తీసేశారు ఆ పవర్. ఇక్కడ నాగార్జున గారు అయితే కనుక కొద్దిగా నిఖిల్కి వేరే విధంగా చెప్పడానికి ట్రై చేశారు. అంటే గుర్తుంచుకో ఎవరెవరు తీస్తారు, ఎందుకు తీస్తారు, ఇదంతా ఆలోచించి స్ట్రాటజీస్ వేసుకో అన్నట్టుగా చెప్పారనమాట. ఇంక దాని తర్వాత రమ్యకి అయితే ఫుడ్ పవర్ కావాలా వద్దా అని చెప్పి అడిగితే ఫస్ట్ అయితే రాము అయితే చేయి పెట్టి ఎస్ అది కావాలి, ఎందుకంటే సుమన్ అన్న లాంటి వ్యక్తికి తనకి ఈ పవర్ యూటిలైజ్ చేయడం జరుగుతుంది. సో ఆబ్వియస్గా మాలో ఒకళ్ళకి ఒక పర్సన్కి ఎలాగైనా ఫుడ్ దొరుకుతుంది అంటే వీఆర్ హ్యాపీ అని చెప్పారు. దీనికి ఆడియన్స్ అయితే 81% ఏకీభవించారనమాట. సో ఆబ్వియస్గా అంటే అక్కడ మనకి ఒక్క చిన్న ఏదైనా దొరికినా కూడా హ్యాపీనెస్ ఇస్తుందండి. లైక్ కర్డ్ వచ్చిన, కాఫీ పౌడర్ వచ్చిన, ఏం వచ్చినా లగ్జరీ ఐటమ్స్ చిన్నది వచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అలాంటిది ఒకళ్ళకి ఫుడ్ వస్తుందంటే గుడ్. రాము అయితే చెప్తాడన్నమాట సుమనన్న తింటూ ఉన్నా కూడా మాకు కడుపు నిండిపోతానే. కానీ నేను ఇక్కడ ఒక్కటి ఎక్స్పెక్ట్ చేశాను, నాగార్జున గారు అడుగుతారేమో ఏంటి సుమనన్న గెలిస్తే నువ్వు గెలిచేసినట్టేనా సో కప్పు తనకి ఇచ్చేద్దామా అన్నట్టుగా అడుగుతారేమో అనుకున్నాను. ఎందుకంటే రాము ప్రతి దాంట్లోకి ఇలాగ ఒకరిని సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళతోటే వెళ్తాడు కాబట్టి. బట్
అది అది వేయలేదు, ఆ పర్టికులర్ టాపిక్ సుమన్ విషయంలో తేలేదనమాట. ఇంక దాని తర్వాత రమ్యాని అయితే పవన్ కళ్యాణ్ని వీళ్ళిద్దరిని కలిపి కన్ఫెషన్ రూమ్ లోకి తీసుకుని వెళ్ళి వీడియో అయితే వేశారండి. కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడు ఇది అన్నట్టుగా. దీనికి ఆడియన్స్ కూడా 50% అయితే అటు పాజిటివ్, 50% నెగిటివ్ అయితే ఇచ్చారు. ఇక్కడ వీడియోస్ ఆర్ వాట్ ఎవర్ వీడియోస్ కాదు, మనకి రివ్యూస్ ప్రకారం అంత ఉన్న ఎపిసోడ్స్ ప్రకారం చూస్తే కనుక తను కొన్నిసార్లు తప్పులైతే చేశాడు. కానీ మాట్లాడిన పద్ధతి ఆర్ వాట్ ఎవర్ రమ్య గారు డెలివరీ చేసిన వర్డ్స్, సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ అస్సలు బాగాలేదు. నా మీద వేస్తే నేను కాలేసి తొక్కేస్తాను, ఇలాగా ఒక ఉమనైజర్ కింద పర్టికులర్ వ్యక్తిని చూపించడం అన్నది తప్పు అన్నమాట. సో అలాగా చేయకూడదని చెప్పి ముద్ర వేయకూడదు అన్నట్టుగా చెప్పించడం బాగుంది అనిపించింది. సో ఈ వీడియో అయితే ఇద్దరికి అవసరమే, తినుకు కూడా క్లియర్గా అయితే చెప్తుంది అనమాట. నాకు అలా అనిపించింది ఇదని. ఇక్కడ 50% ఆడియన్స్కి అది వచ్చేసరికి ఆబ్వియస్గా తిను కూడా ఒకటి తెలుసుకుంటాడు, ఓహో ఓకే మన గురించి ఇలాంటి బ్యాడ్ ఇది ఉందని. సో మంచి బెటర్ ఫీడ్బ్యాకే ఇచ్చారు, బెస్ట్ ఫీడ్బ్యాక్. సో ఆబ్వియస్గా తన గేమ్ అయితే చేంజ్ అవ్వబోతోంది. ఎలాగ తనూజతో ఉంటాడో అన్నది చూద్దాం. దాని తర్వాత ఇంకా కళ్యాణ్ అయితే చెప్పాడు అనమాట, నేనైతే అలాగా ఉద్దేశంతో లేను ఇది అని చెప్పినా కూడా బయట జనాలు కొద్దిగా ఒప్పుకోలేదు. స్టిల్ యూ హ్యావ్ 50% ఉంది, నువ్వు కొద్దిగా ప్రయత్నించు, ఆలోచించు అన్నట్టుగా నాగార్జున గారు అయితే చెప్పారనమాట. ఇంక దాని తర్వాత రీతు అండ్ డిమాన్ పవన్ అయితే లోపలికి పిలిచి వీడియోస్ అన్నారు. అసలు ఈ వీడియో ఎందుకు వేశారా అన్నది నాకైతే అర్థం కాలేదు. డిమాన్ పవన్కి ఈ వీడియో వేసి చూపించే అవసరం ఏంటా అన్నది అనిపించింది. ఎందుకు పవన్ కళ్యాణ్కి అయితే కొద్దిగా ప్రిఫరెన్స్ ఇచ్చి తన్ని పైకి తీసుకురావాలనుకుని అలాగే డిమాన్ పవన్ని తొక్కేద్దాం అనుకుంటున్నారా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఈ పర్టికులర్ వీడియోలో ఇప్పుడు మనం అక్కడ ఏమీ ఉండకపోయినా కూడా ఒక వీడియో వేసి చూపిస్తే కనుక అది ఒక నెగిటివ్ థాట్సే వస్తాయండి. ఎవరైనా, అది మనిషి సహజ థాట్ అనమాట. అంటే మన సెల్ఫ్ కంట్రోల్ ఉండదా అంటే అన్నిసార్లు ఉంటుంది, బట్ ఇది ఇలా వీడియోలు వేసి సాక్ష్యం ఏదో చూపించినట్టుగా చూపిస్తే అది తప్పుగానే ఉంటుంది. అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది క్లియర్గానే ఉంది. నేను లవ్ కాదు, బట్ ఒక పార్టీ ఎఫెక్షన్, ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఉంటాయి. సో అందులో నుంచే మాట్లాడుతున్నాను, నాకు నచ్చితే తనతో మాట్లాడతాను, నచ్చకపోతే ఏదైనా చేస్తాను అన్నట్టుగా చెప్పడం అన్నది అక్కడ డిమాండ్ చేసిన దాంట్లో తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ వీడియో వేసి చూపించేసరికి రీతు అది ఇదిగా తీసుకుని అంటే ఏదో జరిగిపోయింది, నన్ను ఏదో అనేసాడు అన్నట్టుగా తీసుకుంది కాబట్టి నాకు అది నచ్చలేదన్నమాట. అలా కాకుండా ఇంకా కొద్దిగా వేరేగా ఏదైనా వీడియోలు ఉంటే చూపించాల్సింది, లేకపోతే అసలు వీళ్ళిద్దరికి వీడియోలు ఎందుకు వేసారో అవసరం లేదు. డిమాండ్ పవన్కి అయితే ఈ పర్టికులర్ వీడియో వేసి చూపించిన అవసరం అయితే నాకేం కనిపించలే. అక్కడ రమ్య ఇంకా తప్పు చేసింది. రమ్య ఏదో అంటే కానీ తప్పు కూడా కాదు, బయటని ఎలా ఉంది ఇది చెప్దాం అనుకుంటున్నానని చెప్పి అన్నది కాబట్టి సో తన సైడ్ నుంచి కూడా ఓకే. దాని తర్వాత సాయిని అయితే కనుక డిమాండ్ పవన్ ఉండాలి అని చెప్పారు, తన పవర్, ఎందుకంటే తను కష్టపడుతున్నాడు, తీసుకుంటాడు అని చెప్పి ఉంచుకోవడం అన్నది కరెక్ట్గా అనిపించింది అన్నారు. వేరే భరణికి వచ్చేసరికి భరణి కూడా చెప్తారు, ఇక్కడ తినికి పవర్ లేదు, తినికి స్ట్రెంగ్త్ ఉంది, సో అవసరం లేదు అన్నట్టుగా చెప్పాడు. బట్ ఇది నాకు ఏంటో సేఫ్ గేమ్ లాగే అనిపించిందండి స్టిల్. అంటే తను నిలదొక్కోగలడు, తను తెచ్చుకోగలడు ఇవన్నీ చెప్తూనే బట్ స్టిల్ ఇది అవసరం లేదు, అన్నెసరీ అన్నట్టుగా అనిపించింది. అక్కడ సాయి అయితే క్లియర్గా అయితే చెప్పాడు, లేదు నేను ఆడుతున్నాను, ఆడి ఉంచుకుంటాను, అలాగే ఇది ఏ విధంగా అంటే వీక్ పర్సన్, స్ట్రాంగ్ పర్సన్ ఇదని చెప్పి భరణి అంటేనేమో నాగార్జున కూడా అంటారు, అదేంటి వీక్ ఎలా అంటావు, సారీ స్ట్రాంగ్ అని ఎలా అంటావు, అంటే వీక్కే పవర్స్ రావాలి, ఇలాంటి స్ట్రాంగ్ ఉండకూడదు అంటే కాదు, అలా కాదని చెప్పినా కూడా వేరాజ్ అంటే హిస్ వర్డ్స్ క్లియర్గా అయితే కన్వే అయితే అవ్వలేదు అనమాట భరణి. సో ఆడియన్స్ అయితే 31% ఎస్, 69% నో అని ఇచ్చారు. సో 69% ఏకీభవించట్లేదు భరణి వర్డ్స్తో. అలాగే దివ్య కూడా, నేను తనకి చెప్పాలనుకుంటున్నాను, ఇలాంటి పవర్ సాయికి ఇవ్వడం వల్ల యూజ్ ఏమైనా ఉంది అంటే కనుక తన గేమ్ ముందరికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు అని అనుకుంటున్నాను. సో తనకి పవర్ అవసరమే. 87% అంటే తనకైనా యూజ్ చేసుకోవచ్చు, ఎవరికైనా యూజ్ చేయొచ్చు అన్నప్పుడు జెన్యున్గా యూజ్ చేస్తాడేమో అనిపిస్తుంది అని చెప్తే తనకైతే కిరీటం అయితే ఉంచేశారు, పవర్ అయితే తీసేసుకోలేదండి. ఎందుకంటే దివ్యకు కూడా జనాలు 87% పాజిటివ్గా రెస్పాన్స్ అయితే ఇచ్చారు. ఇంక దాని తర్వాత ఆయిషాకి వచ్చేసి, ఆయిషాకి ఏమో తనుజ్, రీతు వీళ్ళిద్దరూ కూడా
తనుజ అయితే స్ట్రైట్ అవే టార్గెట్ ఏదైనా అవనివ్వండి, తనకి అది కావాలి, అదే డిజర్వింగే, తను ఆలోచిస్తుంది, మంచిగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలాగే రీతు అంటే ఇక్కడ నాకు ఏమనిపించిందంటే ఏదో నువ్వు నన్ను తిట్టినా కూడా నిన్ను తిట్టట్లేదు, నువ్వు నన్ను టార్గెట్ అనుకున్నా కూడా నిన్ను టార్గెట్ అనుకోవట్లేదని చూపించడానికి ప్రయత్నించిందా, లేకపోతే ఏదో ఫ్రెండ్షిప్ ఉన్నట్టు ముసుగేసుకుని తిరుగుతోందా, లేకపోతే ఇంకేంటో అన్నది చూడాలి. బట్ ప్రస్తుతానికైతే తనుజ అలా చెప్పేసరికి నాగార్జున వీళ్ళందరూ కూడా ఇదేంటి ఇలా చెప్తోందా అని అనుకున్నట్టున్నారు అనమాట. ఇంకా రీతు అయితే వద్దు అని చెప్పింది, ఎందుకంటే సెల్ఫ్గా నా గురించి చెప్పింది, ఇలాగా నేను ఆడినా ఎలా తప్ప ఆడతాను ఇదే అదని చెప్పి నాకు అవసరం లేదు ఇది అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు తనకి ఇమ్యూనిటీ ఆర్ వాట్ ఎవర్ ఇచ్చిన పవర్ అవసరమా అన్నట్టుగా చెప్పింది అనమాట. సో ఇక్కడ నాగార్జున గారు ఎందుకో రీతుని తక్కువ చేసినట్టుగా చెప్పడానికి ట్రై చేశారు. అసలు యాక్చువల్గా అయితే అవసరం లేదు తనకి ఆ పవర్. రీతు కరెక్ట్ పాయింట్సే చెప్పింది అనమాట. ఏదో టార్గెట్ పెట్టుకుని ఇది ఇచ్చేసి లాస్ట్కి వచ్చి ఇది చేస్తే కష్టం కదా అని చెప్పి. సో బట్ స్టిల్ రీతుకి అయితే జనాలు 6% ఇచ్చారు, 95% తప్పన్నారు. అది రీతు మీద పర్సనల్ గ్రడ్జ్లా అనిపించిందండి, ఇన్స్టెడ్ ఆఫ్ అక్కడ పవర్ గురించి కాకుండా. సో జనాలు ఎలాగైనా చెప్పాను కదా, వాళ్ళు నిజమైన వాళ్ళ క్యాండిడేట్సా లేకపోతే అబద్ధపు ఏదో జస్ట్ షో గురించి వచ్చారా అన్నది మనకు తెలియదు అనమాట. ఇంక దాని తర్వాత తనుజకి అయితే వేసిన వీడియో 2 చప్పట్లు, ఇది కూడా పాజిటివ్గానే అనిపించిందండి, కరెక్ట్ కావాలనిపించింది, సో దట్ షీ కెన్ చేంజ్ హర్ సెల్ఫ్ అని. బట్ మాధురితో ఈమెకున్న రిలేషన్ రాజు రాజు అనుకుంటూ తిరుగుతున్నారు, అసలు 1 వీక్ వాడా కాదు 2-3 డేస్లోనే. సో అది ఏ విధంగా బాండింగ్ పెరుగుతుందా లేకపోతే తగ్గిపోతుందా అన్నది చూడాలన్నమాట. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మాధురి వర్సెస్ దివ్య క్లాష్ అయితే జరిగిందంటే రేషన్ మేనేజర్ గురించి. వీళ్ళిద్దరికి ఒకటి టాస్క్ అయితే పెట్టి మీరిద్దరిలో ఎవరు అర్హులో చెప్పండి అని చెప్పి ఆ టాస్క్లో అయితే 5 క్వశ్చన్లు అడిగి వాళ్ళు ఇచ్చిన దాంట్లో యాక్చువల్గా మాధురిది ఒకటి రాంగ్ అయింది, బట్ స్టిల్ అంటే 2 kgs ఆఫ్ షుగర్ యూస్ చేస్తారన్నారు, వేరేస్ దివ్య 1 kg ఆఫ్ షుగరే యూస్ చేస్తారంటే. అంటే ఇక నాగార్జున గారు ఏం చెప్దాం అనుకున్నారంటే తనకి దాదాపుగా అంతా తెలుసు కాబట్టి రేషన్ మేనేజర్గా ఇద్దాము అని చెప్పి ఎవరెవరు చేతులు ఎత్తున్నట్టు ఈవెన్ దివ్య కూడా చేతులు ఎత్తుతుంది అనమాట. అదేంటి నువ్వెందుకు ఎత్తావంటే, అవును నాకు అసలు ఈ కిచెన్ చూసుకోవాలనే లేదు, నేను వేరే మూవ్ అవుట్ అయిపోదాం అనుకుంటాను, బట్ అక్కడ అంతవరకు ఆమెకి ఇచ్చిన ఓకే అన్నట్టుగా చెప్పింది అనమాట. ఇక్కడ కొద్దిగా డబల్ స్టాండర్డ్స్ లాగా అనిపించింది, ఏమైనా గొడవ అవుతుందా ఏంటా అన్నట్టుగా చెప్పినట్టుగా అనిపించింది, కానీ అది అవసరం లేదనిపించింది అనమాట. సో దాని తర్వాత ఇమ్మాన్యుయల్ ఎక్సర్సైజ్ గురించి కాస్త ఫన్ అయితే చేయడానికి చేశారు, బట్ అది అవసరం లేదు. ఇమ్మాన్యుయల్కి మంచి ఫీడ్బ్యాక్ అయితే లేదు, ఏదో సోషల్ మీడియా బజ్ ప్రకారం రేపు హైపర్ ఆది వస్తాడు, తను ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడని చెప్పి. ఇమ్మాన్యుయల్ గనక ఫీడ్బ్యాక్ కరెక్ట్గా ఇంక 1 వీక్ ఆర్ నెక్స్ట్ 2 వీక్స్లో రాకపోతే కనుక ఖచ్చితంగా టాప్ 5 ఉండడేమో అని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే టాప్ 5కి ఇప్పటికే తనూజ అండ్ కళ్యాణ్ పడాల ఖచ్చితంగా వెళ్ళిపోయారు బికాస్ ఆఫ్ అదర్ ఇష్యూస్ అవనివ్వండి, ఏదన్నా సింపతి కార్డ్ అవనివ్వండి, ఏదన్నా కూడా. సో వాళ్ళిద్దరూ, ఇంకా మిగిలిన వాళ్ళల్లో కూడా మాధురి, ఇంకా వీళ్ళు ఇంకా ఆడుతున్న వాళ్ళు నిఖిల్ కానీ, లేకపోతే ఇటు సైడ్ ధీమాన్, పవన్, రీతు, వీళ్ళందరూ కూడా పోటీ మీద ఉంటారు కాబట్టి సో ఆబ్వియస్గా ఇది కొద్ది తగ్గుతుంది. అంటే అసలు నామినేషన్స్లోకి వెళ్లకుండా ఎవరైనా ఎప్పుడైనా నామినేషన్లోకి అన్నిసార్లు వెళ్లకుండా వస్తే కనుక ఖచ్చితంగా నెగిటివిటీ అంటే ఎవరు వేయరు కాబట్టి ఓట్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో చూడాలి ఇమాన్యుయల్ గ్రాఫ్ ఎలా పెరుగుతుందా ఏంటన్నది. ఇంకా సంజన, సుమన్ ఒకడు ఉంటారు, టాప్ 5 కూడా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి, చూడాలన్నమాట. బట్ సంజన వీళ్ళందరూ కూడా ఇంక వీళ్ళకైతే ఓటింగ్లు ఏం పడగవు, ఎందుకంటే సంజన వీక్ అని కాదు కానీ ఏదో కొద్దిగా స్లో అయిపోయింది వాళ్ళ యొక్క షోకేసింగ్ అంతా కూడా. సో ఖచ్చితంగా వీళ్ళు ఆడడం చూడాలన్నమాట. ఎలా ఉంటుందో రేపు ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని వీడియోస్ చూసిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఎలా మారుతారా అన్నది చూడాలన్నమాట మోస్ట్లీ. సో ఇదండి నా ఒపీనియన్. మీకు కనుక నా ఒపీనియన్ నచ్చినట్టయితే థమ్స్అప్ ఇవ్వండి మీరు కూడా, లేకపోతే కనుక థమ్స్అప్ ఇవ్వండి, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. కమెంట్ అయితే చేయండి, మేము తెలుసుకుంటాం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ అయితే ఇవ్వండి, సో దట్ మాకు కాస్త రీచ్ వస్తుంది. ప్లీజ్ కాస్త రీచ్ అయితే ఇప్పించండి. మళ్ళీ రేపటి మంచి వీడియోతో మేము ముందరకు వస్తాం. బాయ్.